వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇలా అనిపించేది కదా, అంటే ఎవరో ఒకళ్ళు పిన్ చేసేవాళ్ళు, అలాంటి టైంలో ఏమనిపించేది? ఫస్ట్ అయితే నేను బాధపడ్డాను, కానీ కాలేజ్లో ఒక జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. చెప్తారు ఇన్సిడెంట్? కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నాకు ఒకేషనల్ ఓయో గ్రూప్ వచ్చింది, టైప్ రైటింగ్ ఉంటుందని స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చెప్పారంటే నా ఫింగర్ చిన్నగా ఉంటాయి, ఎందుకు నాకు ఇష్టమైన దాంట్లో ఫీల్డ్లోకి వేయకుండా మీరు బలవంతంగా ఎందుకు వేస్తారు. 1 year కష్టపడి ఆ జైత్యాల డివిజన్ అని టైప్ రైటింగ్ అయ్యేలో ఫస్ట్ వచ్చాను. కోపం ఉందా ఆయన మీద మీకు? కోపం ఉంది, ఒకందుకు లాభం ఉంది. ఎందుకంటే నాలో ఉన్న ఇడెన్ టాలెంట్ బయటకు తీసింది ఆ ఈడ్చే వ్యక్తులే. నేను పొట్టిగా ఉన్నాను అని ఎప్పుడూ అనిపించలేదా? ఎప్పుడైతే నేను ఏం సాధించలేనో అప్పటి వరకైతే ఎందుకు ఇలా పుట్టాను, అందరిలాగా పుట్టి ఉంటే బాగుంటుంది, అందరు నన్ను ఒక టాయ్ లాగా లేకుంటే ఒక అప్పుడు అనిపించింది, దాని తర్వాత అనిపించలేదు. ప్రతి దగ్గర మీకు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వర్క్స్ చేసుకోవడంలో. మరి మీకు వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్ డిసెబిలిటీస్ ఏమైనా మీకు? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే నేను అడ్జస్ట్ అయ్యి చేసుకుంటాను అంత. అందుకనే ప్రతి ఒక్కరి ముందు చెప్తాను, ఎవరు నా ముందు నిలబడ్డా తల వంచుకొని మాట్లాడాలి, నేను ఎవరి ముందు మాట్లాడా తల ఎత్తుకొని మాట్లాడాలి. దట్ ఇస్ మై కేపబిలిటీ. మళ్ళీ దేవుడికి జన్మ అంటూ ఉంటే ఇలాగ పుట్టాలి కొట్టాలి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మనుషుల్లో చాలామంది కృషితో పైకి వస్తూ ఉంటారు. నాకు కృషి అంటే ఒక పాట గుర్తొస్తుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఈ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి తగ్గట్టుగానే నా ఎదురుగా ఉన్న పర్సన్ ఒక నిలువెత్తు అనలేను, కానీ నిలువెత్తు నిజంగా అంత ఎత్తు లేకపోయినా కూడాను అంతటి మహానుభావులే. తను చాలా కృషి, చాలా స్ట్రగుల్స్ చేసిన తర్వాత ఒక స్టేజ్ కంటూ రాగలిగారు. అసలు చిన్నప్పటి నుంచి తన జర్నీ ఎలా ఉంది, ఇప్పుడు తను ఎలా ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో శివలాల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆ తర్వాత ఎప్పుడు అన్స్టాపబుల్ స్క్రీన్ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. అన్స్టాపబుల్ తర్వాత అంటే ఇక తర్వాత షోస్ కి ట్రై చేశాను, కానీ ఇక్కడ అప్పటికి దొరకలేదు. ఓకే, అలాంటి షో అంటే ఇప్పుడు నెక్స్ట్ చాలా ట్రై చేస్తున్నా, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే, ఎక్కడైనా యాక్టింగ్లో ట్రై చేశారా? చేస్తున్నాను, కానీ కరెక్ట్ వే దొరకట్లేదు. కరెక్ట్ వే దొరకట్లేదు. ఓకే, అయితే నేను అసలు మనం ఇదంతా ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? నేను పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల. ఓకే, ప్రజెంట్ జగిత్యాల జిల్లా అనుకోండి, ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మాదొక పేద కుటుంబం. అంటే మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, అక్కడ కరీంనగర్ నిజామాబాద్ అంతా బీడీలు చుడతారు, బీడీ కార్మికులు. నేను ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినని, నేను ఇంటికి పెద్ద కొడుకుని, మేము ముగ్గురం అన్నదమ్ములము. నేను ఒక్కని ఇలా ఉన్నాను, మిగిలిన అందరూ మీలాగా నార్మల్ గా ఉంటారు. మా మమ్మీ డాడీ కూడా నార్మల్ గానే ఉంటారు. మరి మీకెందుకు అట్లా? జీన్స్ ప్రాబ్లం వల్ల వచ్చింది. అంటే బిఫోర్ జీన్స్ అని అంటే బిఫోర్ ఎవరైనా ఉన్నారు ఇట్లా? ఎవరు లేరు. మరి ఎలా మీ వరకు ఎలా వచ్చింది అది? అంటే వాళ్ళందరూ జీన్స్ ప్రాబ్లము. అప్పుడు ఆ టైంలో అంత టెక్నాలజీ కూడా లేదు. చెక్ చేస్తే కూడా జీన్స్ ప్రాబ్లం, దానికి ఏం ఒకరికి వస్తుంది, కొన్ని వేల లక్షల మంది ఒకరికి వస్తుంది. అలా మీ బాబుకి వచ్చింది, ఇక దాన్ని ఏం చేయలేము. అప్పుడంటే టెక్నాలజీ కూడా లేకుండే కదా, అలా అని. మరి స్కూల్ అంతా కూడా జగిత్యాల స్కూల్ చదువుకున్నాను. జనరల్గా ఏంటంటే నేను 10th వరకు నేను ఇలా ఉన్నా అని చెప్పి నాకు ఎప్పుడు ఎక్కడ అంటే నాకున్న సర్కిల్ కానీ దోస్తులు కానీ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ ఎవరు ఆ ఫీల్ తీయనియలేరు. 10th తర్వాత కాలేజ్కి వెళ్ళేసరికి ఆ ఫీల్ స్టార్ట్ అయింది నాకు. అంటే అందరు కామెంట్ చేయడము. అంటే 10th క్లాస్ వరకు మీరు నార్మల్ గానే ఉన్నారా? నార్మల్ గా లేను, ఇలానే ఉన్నాను, కానీ ఆ ఫీల్ ఎవరు నాకు అంటే అట్లాంటి కామెంట్స్ రాలేవు నాకు. ఓకే, కాలేజ్ తర్వాత ఎందుకంటే నేను అంటే అహాల్ నుంచి 10th వరకు ఒకటే స్కూల్లో చదువుకున్నాను. కాబట్టి నాతో ఉన్న వాళ్ళందరూ అదే అంటే వాళ్ళ ఉద్దేశం మీద నాకు తెలియదు, ఎప్పుడు ఆ ఫీల్ తెప్పియలేరు ఎవరన్నా. బయట అనుకున్నారు కదా, నా ఫ్రంట్ ముందు అయితే రాలేదు. కాలేజ్లో చాలా మంది కామెంట్ చేశారు, వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆ ఫీల్ వచ్చితే నేను అప్పుడు మా పేరెంట్స్ని అడిగాను, ఎందుకు ఇలా పుట్టాను అంటే వాళ్ళు అంటే మా ఫాదర్ అయితే ఒకటే సమాధానం చెప్పాడు, మన తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు అందరూ సమానంగా ఉండలేరు, మనకున్న 5 వేలే సమానంగా లేనప్పుడు ఒక్క తల్లి కడుపులో పుట్టిన 3 అన్నదమ్ములు ఎలా సమానంగా ఉంటారు అని చెప్పగానే నాకు అది ఎక్కడో కొద్దిగా తగిలింది.
ఎందుకంటే అది కరెక్టే. ఇప్పుడు మనం పేరెంట్స్ని చేయలేము, అది దేవుడిచ్చిన దేవుడిచ్చిన ఒక రూపం. శాపమో వరమో తెలియదు. కానీ ప్రజెంట్ అయితే నేను వరం అనుకుంటాను, అప్పుడు శాపం అనుకున్నా. ఎందుకంటే ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఇదొకటి. అందుకని నేను అందరి ముందు చెప్తాను, వీఆర్ నాట్ డిజేబుల్ పర్సన్, వీఆర్ ద ఏబుల్డ్ పర్సన్. చాలా అది కాదు, నిజంగా చాలా ఇన్స్పైరబుల్ లైన్ చెప్పారు తెలుసా. నాట్ డిసేబుల్డ్ పర్సన్, ఏబుల్డ్ పర్సన్. ఇలా ఉన్న వాళ్ళందరూ నిజంగా ఒక దీనికి ఏంటి అంటే, నేను అది మీకు చూస్తే అది మీకు ఇది అనిపించవచ్చు, కోపం రావచ్చు, బాధ కలిగించవచ్చు. ఒకసారి చూడంగానే కొంతమంది మీకు రోడ్ మీద వెళ్తున్నప్పుడు చూడంగానే కొంచెం నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అది కొంచెం కొంతమంది అపహాస్యం చేస్తూ ఉంటారు, కొంతమంది 10% మాత్రం కొంచెం మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడాను ఇన్స్పైరబుల్ అండ్ ఒక ఏంటంటే ఒక వాళ్ళతో ఒక హాస్యాన్ని మీరు పుట్టించగలిగే ఒక స్టేజ్ లో ఉన్నారు. అంటే మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇలా అనిపించేది కదా, అంటే ఎవరో ఒకళ్ళు పిన్ చేసేవాళ్ళు, అలాంటి టైంలో ఏమనిపించేది? అంటే ఫస్ట్ అయితే నేను బాధపడ్డాను, కానీ కాలేజ్లో ఒక జరిగిన అంటే ఒరిజినల్గా ఇన్సిడెంట్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. చెప్తారు ఇన్సిడెంట్? చెప్తాను. కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నాకు ఒకేషనల్ ఓయో గ్రూప్ వచ్చింది. టైప్ రైటింగ్ ఉంటుంది అంటే షార్ట్ హ్యాండ్ ఉంటుంది. అయితే టైప్ మాస్టర్ పిలిచి నాకు డిజేబుల్ అంటే హ్యాండిక్యాప్ కోట కింద వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నా ఫింగర్ చిన్నగా ఉంటాయి, ఒక్కొక్క ఫింగర్ లోపలికి వచ్చేసరికి నీకు టైప్ చేయలేము, టైప్ రైటింగ్ మిషన్లో కష్టము, మళ్ళీ హైట్ ఎక్కువ ఉంటుంది, ఇంత టేబుల్ హైట్ ఉంటుంది, చేయలేరు, మీరు ఇంత టేబుల్ కూర్చొని దానిపైన చేయాలంటే కష్టము, మేము మీకు సపోర్ట్ చేయలేము, మీరు సిఈసి కన్వర్ట్ కండి, దీంట్లో ఉండి టైప్ రైటింగ్ ఉండదు, మిగిలిన ఎకనామిక్స్ కామర్స్ గ్రూప్స్ అంతా సేమ్ అంటే. నాకు అక్కడ ఈగో హర్ట్ అయింది, ఎందుకు నాకు ఇష్టమైన దాంట్లో ఫీల్డ్లోకి వేయకుండా మీరు బలవంతంగా ఎందుకు ఇస్తారు. నేను అదే టైంలో బయటకు వచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకి ఒక 2-3 ఇన్స్టిట్యూట్లు అక్కడ ఉన్న జగిత్యాల ఇన్స్టిట్యూట్లో అప్రోచ్ అయితే ఇద్దరైతే ఒప్పుకున్నారు, ఒకతను ఒప్పుకున్నాడు, నేను నేర్పిస్తాను, ఇట్లా చేయరు నా కోసం పర్టికులర్ చేయించి నాకున్న హైట్లో మిషన్ పెట్టి నా కోసం స్పెషల్గా చేసి నేను నీకు చేపిస్తాను, నాకు టైం ఇవ్వండి అని ప్రాక్టీస్ చేయించాడు. నేను దాని ప్రకారం ఒక 1 year కష్టపడి ఆ జైత్యాల డివిజన్ అని టైప్ రైటింగ్ అయ్యేలో ఫస్ట్ వచ్చాను, స్టేట్ ఫస్ట్ వచ్చాను. అది సర్టిఫికేట్ తీసుకొని చూపించాను. అప్పుడు నాకు చాలా మంది నా ఫ్రెండ్స్ నీ లైఫ్ని స్పాయిల్ చేశారు, అంటే నువ్వు ఒక గోల్ అనుకున్న గోల్ని చేశారు అని చెప్పి తన జాబ్ తీసేయచ్చు, మీ ప్రెస్టేజ్ మీద దెబ్బ పెట్టాడు, నీ డిజేబుల్ మీద, అది కరెక్ట్ కాదు, ఒక లెక్చరర్ అయి ఉండి టీచర్ స్టూడెంట్కి దారి చూపించాలి కానీ మీ దారిని అట్లా ఎంకరేజ్ చేయాలి కానీ నీ ఎంకరేజ్ని చేశాడని చెప్పి అంటే నేను ఇప్పుడు ఆయన నాకేం చేశాడో అది ఆయన ఒక్కరికే తెలుసు. ఒకవేళ నేను టిట్ ఫర్ టాట్ చేసి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కోపం ఉందా ఆయన మీద? మీకు కోపము ఒకందుకు కోపం ఉంది, ఒకందుకు లాభం ఉంది. ఎందుకంటే నాలో ఉన్న ఇడెన్ టాలెంట్ బయటకు తీసింది ఆ ఈడ్చే వ్యక్తులే. అందుకని ప్రతి ఒక్కరి నెగిటివ్ వ్యక్తులని ఎప్పుడు నేను నెగిటివ్ చూడను. ఆ రోజు నుంచి నేను నెగిటివ్ చూడడం బంద్ చేశాను. ఎందుకంటే నేను ఎక్కడైనా ఇది చేయలేవు అంటే నేను అది చేయగలను అని నా దగ్గర నుంచి ఒక రోషన్ క్రియేట్ అవుతుంది. ఆంజనేయ స్వామికి కూడాను ఒక ఇది ఉందంట, నువ్వు అంటే తనకి అంటే మీకు వెయిట్ ఇది ఆయనకి కొంచెం పొగిడితే పొంగి ఎక్కువ పని చేస్తాడంట. ఎలా అంటే నువ్వు ఇది చేస్తావు, నువ్వే చేయగలవు, తనకి కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ, నువ్వే చేస్తావు, నువ్వే చేయగలవు, నువ్వు కాక ఇంకెవరు చేయలేరు అన్న పనిని ఖచ్చితంగా చేసి చూపిస్తారట. అది కొంతమందికి పొగిడితే వస్తుంది, నాకు ఎందుకంటే నువ్వు చెయ్యలేవు అన్నంటే నేను ఎందుకు చేయలేను అని దాని గురించి నేను 100 దారులు వెతికి వెతికి నాకున్న కన్వీనెంట్ వేని వెతుక్కొని నేను చేస్తూ ఉంటాను. ఆ విధంగా నేను అయితే నేను అప్పుడు ఏమన్నా అంటే, సరే ఇప్పుడు ఇది మా ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్, రేపొద్దున ఆయనకు జాబ్ నేను తీసేసిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు కానీ పలానా వ్యక్తి నా భర్త జాబ్ తీసేశారు, ఆ శాపం ఆ పాపం నాకు తగులుతుంది, ఎవరి పుణ్యం వాళ్ళకి ఎవరి పాపం వాళ్ళకని ఆ రోజు నుంచి ఈ రోజు నేను వదిలిపెట్టిన. తన జోలికి పోలేదు, తను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు అంతే తప్ప, ఇప్పుడు లేరు, చనిపోయారు అనుకోండి అంతే. అంటే మీకు హైట్ ప్రాబ్లం ఎప్పుడు రాలేదా? హైట్ నేను పొట్టిగా ఉన్నాను అని ఎప్పుడు అనిపించలేదా? అప్పుడు అనిపించింది, దాని తర్వాత అనిపించలేదు. ఎందుకంటే ప్రజెంట్ అయితే లేదు, ఒకప్పుడు వరకు ఉండే. ఎప్పుడైతే నేను ఏం సాధించలేను అప్పటి వరకు అయితే ఎందుకు ఇలా పుట్టాను, అందరిలాగా పుట్టి ఉంటే బాగుంటుంది, అందరు నన్ను ఒక టాయ్ లాగా లేకుంటే ఒక వింతగా ఎందుకు చూస్తున్నారు అన్న ఫీల్ వచ్చింది. తర్వాత నేను ఎట్లయితే ఇన్స్పైర్గా అంటే మోటివేషన్గా తయారయ్యానో అప్పుడు నేను సెలబ్రిటీలను తీసుకున్నాను. ఇప్పుడు ఒక సెలబ్రిటీ కూడా రోడ్డు మీదకి వస్తే 100 మంది చూస్తారు, ఆయన మీలాగానే ఉంటారు, మళ్ళీ హైట్ ఏం తక్కువ లేదు, అన్ని సమానం ఉంటాయి. హైట్ పర్సనాలిటీ ప్రతి ఒక్క మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఎక్సెట్రా హీరోయిన్స్ కానీ చూస్తారు. మరి నేను సెలబ్రిటీ అనుకోవచ్చు కదా అని చెప్పి నేను అట్లా మోటివేట్ చేసుకొని వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తుండే, మీరు అందరు చూస్తే చూడండి అని చెప్పి నేను ఇంకా
ఫోటోలకు ఇస్తుంటే కామెంట్ చేసినా కామెంట్ చేయను. ఇప్పుడు 100 మందిలో మంచి వాళ్ళని తిడతారు, ఒక హీరో నచ్చాడు, ఒక హీరో నచ్చాడు. అవును. కాబట్టి దట్ ఈస్ అంతే అని చెప్పి అలా విధంగా నేను అలా పాజిటివ్ తీసుకుంటే వెళ్ళిపోయాను అంతే. అయితే ఇప్పుడు ప్రతి దగ్గర మీకు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి 100% కదా వస్తాయి. వర్క్స్ చేసుకోవటంలో. ఎందుకంటే ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నార్మల్ పీపుల్కి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. మరి మీకు వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్ డిసెబిలిటీస్ ఏమైనా మీకు చాలా ఇది ప్రాబ్లమ్స్ ఉంటాయి. చేసుకుంటారా? అంటే నేను అడ్జస్ట్ అయ్యి చేసుకుంటాను అంత తప్ప. ఇప్పుడు హైట్ ఎక్కాలంటే జంప్ చేయడము అలాంటివి ఉంటాయి అంతే. ఇక నేను నాకు కన్వీనియంట్గా అడ్జస్ట్ అయ్యి నేను టేబుల్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని వర్క్ చేయడం తప్ప. అందుకనే ప్రతి ఒక్కరి ముందు చెప్తాను, ఎవరు నా ముందు నిలబడ్డా తల వంచుకొని మాట్లాడాలి, నేను ఎవరి ముందు మాట్లాడా తల ఎత్తుకొని మాట్లాడాలి. మీరు అందరూ తల నిజమే ఎత్తుకొని కదా? చేసింది లే. ఎందుకంటే ఎవరి ముందు తల దించుకొని మాట్లాడాలి. దట్ ఈస్ ద మై కేపబిలిటీ. ఓకే. ఎందుకంటే నేను తల దించుకొని మాట్లాడా నాకన్నా మీరు హైట్ తక్కువ ఉండాలి. అది ఇంపాసిబుల్ టు ఎలిబడి. ఇప్పుడు మీరు నా ముందు నిలబడ్డా మీరు తల దించుకొని మాట్లాడాలి, అవును. నేను మీ ముందు మాట్లాడాలంటే ఇట్లే మాట్లాడాలి. దట్ ఈస్ నన్ను తల ఎత్తుకునే చేసింది ఈ సొసైటీయే. Okay. అందుకని మళ్ళీ దేవుడికి జన్మ అంటూ ఉంటే ఇలాగే పుట్టాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే ఈ విధంగా ఉన్నందుకే నాకు ఇంత పేరు వచ్చింది, ఇంత స్థాయి వచ్చింది, ఈ గుర్తింపు వచ్చింది. లేకుంటే మీలాగా ఉంటుంటే మీరు 100 అవార్డు తీసుకున్నా ఒక్కరోజు పేపర్లు వస్తారు, ఒక్కరోజు టీవీలో వస్తాయి, రెండో రోజు ఈ మాధురి ఎవరికి తెలియదు. తెలీదు. అంతే. ఒక చిరంజీవి కావచ్చు, ఎవరైనా ఒక సినిమా హిట్ అయితే ఒక 3 నెలలు గుర్తుంటాయి, 3 నెలల తర్వాత ఆయన మర్చిపోతారు, మళ్ళీ ఎవరు కొత్త హీరో వస్తే ఆయన గురించి గుర్తుంటుంది. కానీ మేము అనేది లైఫ్ లాంగ్ గుర్తుంటాము. ఎక్కడ చూసిన ఇప్పటికి నేను రీసెంట్లీ మొన్న గోవా వెళ్ళాను ఫ్యామిలీతో. గోవాలో ఒక అబ్బాయి చూసి అక్కడ కన్నడ పేపర్లో నా ఆర్టికల్ వచ్చింది రీసెంట్లీ. అది నాకు కూడా తెలియదు, వచ్చినట్టు ఎవరో రాశారు, ఇది మీరేనా అడిగారు. చాలా అక్కడ ఎవరో నాకు తెలియదు, గుర్తింపు వచ్చింది కదా, మరి చాలు కదా, ఇంకేం కావాలి ప్రపంచానికి. అయితే మీరు అన్స్టాపబుల్ షోకి ఎలా వెళ్ళగలిగారు? ఎలా వెళ్ళగలిగారంటే ఇట్లనే ఒక యాంకర్స్ అంటే మీ మీడియా వాళ్ళే ఒక రెఫర్ చేశారు. వాళ్ళు బాలకృష్ణ సార్కి యాక్సిడెంట్ అయింది, చేయి ఫ్రాక్చర్ అయింది ఆ టైంలో. అయితే ఆ షో అప్పుడు అంటే 2 ఎపిసోడ్స్ అయింది. 3rd ఎపిసోడ్ తర్వాత ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో రిలీజ్ అయ్యే టైంకి షో మీద చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి వాళ్ళకి. ఇక షో బాలకృష్ణ మీద నెగిటివ్ కామెంట్స్ చాలా తయారైనాయి. ఈయన పెద్ద హోస్టింగ్ వస్తాడా అదా ఇదా అని కూడా చాలా. ఆ టైంలో ఎవరినో కొన్ని మంచిగా పట్టుకుందాం అనే టైం ఇంకా కొన్ని టీవీ ఛానల్స్లలో నాది చాలా వచ్చినాయి నా ఇంటర్వ్యూస్. ఈయనను పట్టుకుందామని నన్ను ఒక అతను పట్టుకున్నాడు. ఒరిజినల్గా ఆ ఇంటర్వ్యూకి పోయేదాకా అంటే ఆ షోకి పోయేదాకా ఆ పేరు నన్ను డిస్క్లోజ్ చేయలేరు. నేను ఏంటంటే ఎవరైనా కానీ నన్ను ఇంటర్వ్యూ పడితే ఇంటర్వ్యూ ఇస్తాను, నేను నా షెడ్యూల్ని బట్టి ఇస్తాను, కానీ నాకు డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు మీరు ఏదో ఛానల్లో ఏదో ఇచ్చుకుంటే రేపు పొద్దున్న దానికి రెస్పాన్సిబుల్ నేను ఎందుకు అవుతా అంటే, సార్ అట్లా షో పేరు చెప్పలేను కానీ నాకు మీ ఇంటర్వ్యూ కావాలంట. నేను అట్లా ఇవ్వలేను. నాకు ఏదన్నా డిస్క్లోజ్ చేయకుండా మీరు ఏదో దాంట్లో ఇచ్చుకుంటారు, రేపు పొద్దున్న మీరే ఇచ్చారని చెప్తే నేను ఎట్లా అంటే, సరే మనం పోదాము మేనేజర్ని కల్పిస్తా అని అక్కడ మన మేనేజర్ ప్రదీప్ అని ఉన్నాడు ఒక ఆయన, తనని కలిశాను. సరే ఇది పరిస్థితి అన్స్టాపబులే, కానీ పబ్లిక్లకు రాలేదు, 3rd ఎపిసోడ్ మీదే అంటే షో ఇట్లా కొద్దిగా పడిపోయింది, మీ ద్వారా లేపాలనుకుంటున్నాను, మీ ఇంటర్వ్యూ కావాలి, ఇట్లా ఉంటుంది అంటే మొత్తం చెప్పిండు. అప్పుడు నాకు ఇలా ఉంటుంది హోస్టింగ్ అన్నప్పుడు వేరే వాళ్ళు ఉండే, కానీ లాస్ట్ టైంలో బాలకృష్ణ అనిల్ రావు ఇప్పుడు వచ్చారు, సారీ బ్రహ్మానందం అనిల్ రావు ఇప్పుడు వచ్చారు. అలా చెప్తే చేశారు అది. ఓకే, ఎలా అనిపించింది అప్పుడు? చాలా బాగుంది. చాలా మంది అయితే బాలకృష్ణ సార్ ఏదో అనుకుంటారు, కానీ రియల్గా యూత్ అయితే అంటే ఊహించిన దానికంటే చాలా డిఫరెంట్ ఉన్నారు, చాలా క్లోజ్ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ పిఆర్ నాకు కాల్ చేస్తుంటారు. ఒరిజినల్ నేను అంటే బాలకృష్ణ సార్కి నేను కమిట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, ఇప్పుడు నేను ఇట్లా డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత చాలా మంది నన్ను అప్రోచ్ అవుతారు. డ్రైవింగ్ నేర్చుకున్నారు? అవును, నేను కార్ డ్రైవ్ చేస్తాను. దాని గురించి మాట్లాడదాం, మీరు చెప్పండి. అయ్యా, అయితే నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత చాలా మంది నాకు డ్రైవింగ్ నేను కూడా నేర్చుకుంటా అని చెప్పి నాకు ఫోన్ చేస్తున్నారు. మా అందరి డిజేబుల్ పర్సన్ చూసి నేను ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలని అప్రోచ్ అయ్యాను. అంటే లాస్ట్ ఇయర్ అప్రోచ్ అయ్యాను అప్పుడు ఉన్న గవర్నమెంట్కి, అది ఇంకా పెండింగ్లో ఉంది. నాకు ఏంటంటే ఒక 1000 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ల్యాండ్ అడిగి దాని మీద ట్రాక్ చేసి ఒక 2 కార్లు తీసుకొని చేద్దాం అనుకున్నా. దానికి బాలకృష్ణ సార్ కూడా హెల్ప్ చేస్తా అన్నారు. అప్పటి నుంచి రెగ్యులర్గా నాకు ఒక 15 days 1 month అట్లా వాళ్ళ పిఆర్ ఫోన్ చేస్తుంటారు, సార్ అడుగుతున్నారు ఏమన్నా అప్రోచ్ అయ్యిందా, పర్మిషన్ వచ్చిందా అది ఇదని. తను రిబన్ కటింగ్కి వస్తా అన్నారు నా స్కూల్కి. అందుకే డ్రైవింగ్ స్కూల్ పేరు కూడా ఆ సార్ పేరే పెట్టాను నేను, అన్స్టాపబుల్ డ్రైవింగ్ స్కూల్ అని. ఆ సార్ ముందే డిసైడ్ చేశాను నేను ఆ పేరుని కూడా. అయితే ఇప్పుడు డ్రైవింగ్ అన్నారు కదా, నార్మల్ పీపుల్కే డ్రైవింగ్ చాలా కష్టం నేర్చుకోవటం. అవును. మరి అసలు హైట్కి దానికి అసలు బ్రేక్ క్లచ్ అని మీకు స్పెషల్గా ఏమైనా డిజైన్ చేసుకున్నారా కార్లో? స్పెషల్గా అంటే కొద్దిగా స్పెషల్ ఉంటుంది. అంటే మా డిజేబుల్ పర్సన్స్కి ఆటోమేటిక్ వెహికల్స్ ఇస్తారు, ఈ క్లచ్ గేట్స్ ఉన్న వెహికల్స్ ఇవ్వరు. అది లాలో ఉంది. ఆటోమేటిక్గా ఓన్లీ ఎక్సిలేటర్ బ్రేక్, ఎక్సిలేటర్ బ్రేక్ని పెడల్సి నేను హైట్ చేయించుకొని, ఇప్పుడు ఇక్కడ హైట్ పెరగడానికి కుషన్ ఎట్లా వేస్తారో ఆ సీట్ మీద కుషన్ వేసి నేను అడ్జస్ట్ చేసుకుని చేయించుకున్నది. అది యాజ్ పర్ ఆర్టీఏ గవర్నమెంట్ ప్రకారం నేను పర్మిషన్ తీసుకొని మాడిఫై చేయించింది. ఆ మాడిఫైకి దాదాపు 50,000 వరకు ఖర్చు అయింది. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇది డిజేబుల్ వెహికల్ అని చెప్పి, అదని చేసి నేను మాడిఫై అవుతాను.
దాంట్లో ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో నేను మొట్టమొదటి వ్యక్తిని. దాని గురించి నేను కోర్టుకి వెళ్ళి కొట్టాను. ఎందుకంటే అట్టే వాళ్ళు కూడా నాకు లైసెన్స్ ఇవ్వనన్నారు. అంటే దానికి వాళ్ళకు ఒక జీవోలో లా ఉంది, 4.5 feet కంటే ఎక్కువ ఉంటే ఇవ్వాలి, లేకుంటే ఇవ్వద్దు అని. నేను కొట్లాడాను. మీకు కావాల్సిన హైట్తో సంబంధం ఏమి? ఇప్పుడు కంప్యూటర్ చైర్ మీద కూర్చున్నప్పుడు చైర్ హైట్ హైట్ చేస్తారు, అప్పుడు వాళ్ళ కంప్యూటర్ జాబ్ ఇవ్వరా? మరి మీకు కావాల్సింది కళ్ళు కనిపించాలి, కరెక్ట్ నడిపిస్తున్నది చేతులు ఉండాలి, అంతే. అట్లా నేను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని వాళ్ళ ముందు చేస్తే అప్పుడు నాకు లైసెన్స్ వచ్చింది. నా లైసెన్స్ వచ్చిన తర్వాతనే కేరళలో ఒక అమ్మాయి అంతే, ఆ స్ట్రగుల్ అయితే నీ పేర్లు వస్తున్నాయి. ఇలా ఏదైనా కావాలంటే కంపల్సరీ కొట్లాడుతూనే ఉండాలి, అంతే. ఒరిజినల్ గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి కారణము ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్న యూబర్ ఓలా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నెగిటివ్ కామెంట్ వల్లనే నేను డ్రైవింగ్లోకి ఎంటర్ అయినా. ఎందుకంటే నేను ఎక్కడైనా పోతున్నప్పుడు ఫ్యామిలీతో కానీ, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా కానీ, ఇప్పుడు నేను ఉండేది ప్రగతి నగర్, ఆఫీస్ ఏమో ఇక్కడ బంజారాహిల్స్లో, రావడం పోవడం యూబర్ ఇట్లా ఓలా అవే బైక్స్ కానీ ఆటోస్ కానీ బుక్ చేయాలి. చాలా మంది ఏం చేస్తుంటే నన్ను ఎక్కించుకుని కొంతమంది ఎట్లుంటాడో కామెంట్ చేస్తుండే, అరే ఇట్లా ఈ పొట్టి పిల్లాడు వచ్చాడు, లేకపోతే లిల్లీ పుట్ వచ్చాడు, ఇట్లా ఇట్లా అని కామెంట్ చేస్తుండే. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు హిందీ మాట్లాడతారు, నాకు హిందీ రాదనుకుని వాళ్ళు హిందీలో మాట్లాడుతుండే. ఎవరెవరికో ఫోన్ చేసి సెల్ఫీలు తీసుకుని ఏదో ఇట్లా ఉన్నారు అట్లా అని చెప్తే నాకు అక్కడ చాలా ఫీల్ అయింది. ఎందుకంటే నేను ఒక్కరిని ఉంటే ఏం కాదు, ఫ్యామిలీతో పోయినప్పుడు కూడా అరే నాకు పెళ్ళైంది, ఇట్లా ఒక బాబు ఉన్నాడట, అది ఇదని వాళ్ళ దగ్గర కామెంట్ చేస్తుండే నేను అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనతో నమ్ముకున్న ఒక భార్య పిల్లలకి మనం సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళకి నెగిటివ్ కామెంట్ వస్తే రేపు పొద్దున నేను ఏం చేయగలుగుతా? మనం ఎందుకు నేర్చుకోవద్దని నేను దీని గురించి చాలా కష్టపడి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ వెతికి దీని గురించి బెంగళూరు పోతుంది కంటిన్యూ. ఎవ్రీ వీకెండ్ బెంగళూరు ఒక అబ్బాయి ఉన్నాడు, తను మాడిఫై చేస్తాడు, పోయి అక్కడ పోతే మాడిఫై చేయించాడు. దాని తర్వాత వేరే వెహికల్ తీసుకుని టెంపరీగా దాంట్లో నేను చేసుకుంటే ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న దాదాపు 120-130 డ్రైవింగ్ స్కూల్ ఉన్నాయి ట్విన్ సిటీలో. ఏ డ్రైవింగ్ స్కూల్ అడిగినా నీకు నేర్పని అన్నారు. ఎందుకు అని అడిగితే మాకు కంట్రోల్, మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే ఐడియా ఉంటుంది, మీకు కూర్చున్న పక్కన ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ దగ్గర కంట్రోలింగ్ ఉంటుంది. నాది వాళ్ళకి రాదు, వాళ్ళది నాకు రాదు, కాబట్టి మేము కంట్రోలింగ్ లేకుండా చేయలేమన్నారు. మళ్ళీ నాకు ఒక ఫ్రెండ్ అడిగితే నేర్పిస్తారంటే నేర్పిస్తాను. ఒక ఫ్రెండ్ సాయంతో నేర్చుకున్నా, జగన్ అని ఉన్నాడు, ఆయన నేర్పించారు. నేర్చుకుని ఇప్పుడు నా వెహికల్ నేది, మీ వెహికల్ మీరు ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి అని తెలిసింది. ఏంటి కార్ డ్రైవింగ్ ఫస్ట్ లైసెన్స్ హోల్డర్ ని. రీసెంట్లీ గిన్నిస్ బుక్ కి నామినేట్ అయ్యాను. డాక్టరేట్ కూడా వచ్చింది, కామన్వెల్త్. ఇట్లా అల్లి ఉన్నాయి, దాని ద్వారా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది. ఓకే, ఇవన్నీ ఓకే. మరి పొట్టకూటికి జాబు లేదు, కానీ పార్ట్ టైం చేసుకుంటా జీవనోపాధి గడిపిస్తున్నా, అంతే. పార్ట్ టైం ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక అడ్వకేట్ దగ్గర డాక్యుమెంట్ రైటర్ని. ఒక కంపెనీ ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీలో నేను అకౌంట్స్ మేనేజర్ని. నేను బీకామ్ చేశాను. నేను డిగ్రీలో కూడా రికార్డునే. ఉమ్మడి రాష్ట్రంలో మా మరుగుజ్జుల దాంట్లో మొట్టమొదటి మరుగుజ్జు 2004లోనే డిగ్రీ అయింది. డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిని. అంటే అది కాదు, మ్యాక్సిమం అంటే సొసైటీలో ఎలా ఉంటుందంటే కొంచెం ఏదైనా డిసెబిలిటీ వచ్చిందంటే వాళ్ళు ఇంకా దేనికి పనికిరారు, వాళ్ళకి అసలు చదువు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇలాంటి దీంట్లో ఉండిపోతారు. కానీ అవన్నీ పక్కన పెట్టి నేను నా కాళ్ళ మీద నిలబెడతాను, నేను నా కాళ్ళ మీద నిలబడి ముందుకెళ్తాను అని మీ స్పిరిట్ని చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు టోటల్గా ఉన్న సొసైటీలో నేను అన్నిట్లో కూడా నేను మొదటి వ్యక్తిని, మా దీంట్లో నేను మొదటి వాడిని అని చెప్తున్నారు చూడండి. ఆ నెంబర్ 1 పొజిషన్ ఎవరికి అంత తొందరగా రాదు. ఇప్పుడు ఆ నెంబర్ 1 పొజిషన్ రావాలన్నా కూడాను చాలా కష్టపడుతూ ఉండాలి. మ్యారేజ్ విషయంలో మీకు ఏమనిపించింది మ్యారేజ్ చేసుకునేటప్పుడు? మ్యారేజ్ అయితే ఒక ఎపిసోడ్ తీయచ్చు, మీరు అంత పెద్ద స్టోరీ అది చెప్పండి. చెప్తాను కానీ చెప్తున్నాను. జనరల్గా ఎట్లా అంటే మ్యారేజ్ అవుతుందని నేను కళలో కూడా అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే జనరల్గా ఇప్పుడున్న సొసైటీ పరంగా కానీ ఎవరైనా కానీ అందరికీ కావాల్సింది హైట్, పర్సనాలిటీ ఉన్న వ్యక్తులను. నాకు చాలా సంబంధాలు వచ్చాయి, కానీ చూసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఉన్న అమ్మాయిలు కానీ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను తెలుసు అందరికీ. హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు నేను మన ఇద్దరం పెళ్ళి అయినాక రోడ్డు మీదకి వెళ్తే ఏమైనా కామెంట్ చేస్తే నాకు అట్లా ఇష్టం ఉండదు. కామెంట్ చేసినప్పుడు నేను తట్టుకోలేను, ఇట్లా నా హస్బెండ్ ఇట్లా ఉండొద్దు అంటే ఇప్పుడు దానికి నేనేం చేయాలని చెప్పిన. ఇప్పుడు సెలబ్రిటీకి పెళ్లి చేసుకొని సెలబ్రిటీ పోతే అందరు చూస్తారు అని చెప్పి ఇప్పుడు హీరోలో ఎవరు పెళ్లి చేసుకోరా? ప్రతి దాని దగ్గర ఆన్సర్స్ ఉంటాయి, కానీ దాన్ని అర్థం చేసుకునే పరిస్థితులను బట్టి ఉండాలి. ఇప్పుడు ఒకరు చూస్తారు అంటే నువ్వు నెగిటివ్ ఎందుకు వరుస్తావు, దాంట్లో పాజిటివ్ ఎందుకు చూస్తారు? ఇప్పుడు 100 ప్లస్లు ఉంటాయి, మైనస్ ఉంటాయి. జీవితం అనేది ప్లస్ ఆర్ మైనసే. అన్ని ప్లస్లు కావాలంటే ఏ దేవుడు ఎవరికి ఇవ్వరు, ఏ లైఫ్ కూడా సక్సెస్ కాదు అది. మరి ఏదైనా కష్టం ఉన్న అక్కడ సుఖం ఉంటుంది, సుఖం ఉంటే కష్టం ఉంటుంది. మరి నువ్వు చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక మాట ఒకటి చెప్పిన, ఇప్పుడు పొద్దున ఇట్లా అడుగుతున్నావు, మంచిగా 5% ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ లా కాలు తిరిగితే మీరు వదిలిపెడతారా?
వదిలిపెడతారు. సరే ఒకవేళ మీ మనస్తత్వంతో మీరు వదిలిపెడతారు, సెకండ్ చేసుకుంటారు. అదే పరిస్థితిలో రేపు పొద్దున హెల్త్ ఇష్యూస్ వస్తే అట్లా ఎంతమందిని వదిలిపెడతారు? చివరి ఎండింగ్ ఏంది, నెవర్ ఎండింగ్ ఏంది అది? వాళ్ళందరూ పక్కన పెట్టండి, మీ వైఫ్ సంగతి చెప్పండి. నా మీ wife వైఫ్ అంటే- ఎలా యాక్సెప్ట్ చేశారు? నా వైఫ్ సేమ్ నాలాగానే ఉంటుంది, తను కూడా డిజేబులే. అంటే నాకన్నా ఒక ఫీట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా పెద్దల గురించిన సంబంధమే. అంటే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఇట్లా సాధారణ వ్యక్తులు రిజెక్ట్ చేస్తున్నప్పుడు అట్లాంటి బాధ నాకు తెలుసు. ఇప్పుడు డిజేబుల్ బాధ ఒక డిజేబుల్కి తెలుసు కాబట్టి నేను ఎందుకు సపోర్ట్ ఇవ్వకూడదు? తనకు కూడా చాలా సంబంధాలు వచ్చి రిజెక్ట్ చేశారట. మరి నేను ఎందుకు డిజేబుల్కి సపోర్ట్ ఇవ్వద్దు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అడిగారట, మరి ఇట్లాంటివి చేసుకుంటే పొద్దున మీరు బయటకు వెళ్తే పరిస్థితి ఏంది, మీకు ఎవరైనా కావాలన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 kg 2 kg ఏమైనా వెయిట్ లేపాలంటే కూడా మీకు ఒక తోడు కావాలి. మేము లేపలేము ఇద్దరము, మాకు ఒక తోడు కావాలి. అదేంటంటే ఆయనకైతే ఆయన మాటలతో బట్టి నాకు కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. చూద్దాం జర్నీ ఎక్కడ దాకా పోతా అక్కడ దాకా అని చెప్పి ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని డిస్కరేజ్ చేశారో వాళ్ళే ఇప్పుడు మాకు పాదాభివందనం చేస్తున్నారు. దట్ ఇస్ చాలు గంతే వరిగా అంతే. ఇప్పుడు అదే చాలా మంది సామెత ఉంది కదా, కవర్ని చూసి బుక్ని చూసి కవర్ డిసైడ్ చేయొద్దు, లోపల మ్యాటర్ ఏముందో చూడాలి అంతే. అది సో ఇప్పుడు లైఫ్ జర్నీ ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది, కానీ ఇంకా ఏదో సాధించాలి అంతే. ఏదో సాధించాలి అంటే మీకు ఏ జోనర్లో ఎక్కువ ఇష్టం? ఎక్కడికి ఏం చేస్తే మీరు ఇంకా మీరు సాటిస్ఫై అవుతారనుకో? అంటే అట్లానే ఏం లేదు. ఇప్పుడు సింపుల్ ఏంటంటే ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చి దాదాపు 25 years అయింది. నేను ఒంటరిగా వచ్చాను అంటే నేను పేరెంట్స్ ఉన్నప్పుడే, ఇప్పుడు పేరెంట్స్ అయితే లేరు, చనిపోయారు. పేరెంట్స్ ఉన్నప్పటి నుంచి 500 rupees హైదరాబాద్ వచ్చి ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాను. బట్ ఇప్పుడు నాకున్నది నా బాబు, నా భార్య తప్ప. నాకు చిన్న బాబును 10 years old, 5th class చదువుతున్నాడు బాబున్నాడు. ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను ఉన్నంత వరకు, నాకు ఒంట్లో శక్తి, నా ఆరోగ్యం హెల్త్ బాగున్నంత వరకు నేను వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకునే కెపాసిటీ, బాధ్యత అయితే నాకు ఉన్నది. రేపు పొద్దున నాకేమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, దానికి ఏదైనా సెక్యూరిటీ కావాలి. అయితే ఐఎమ్ ఆస్కింగ్ టు ఏదన్నా మంచి జాబ్ ఇవ్వండి గవర్నమెంట్ తరఫున, ఒక షూరిటీ టైప్లో. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ అంటే ఇప్పుడు నాకు మీరు పరిచయం ఉన్నంత వరకు, మీరు ఉన్నంత వరకు, ఆ కంపెనీలో మీరు ఉన్నంత వరకు నాకు హెల్ప్ చేస్తే నాకు సపోర్ట్ ఇస్తారు. రేపు మేనేజ్మెంట్ చేంజ్ అయినా, లేకుంటే ఇంకెక్కడికైనా మీకు ఆఫర్ చేసినప్పుడు మేనేజర్స్ చేంజ్ అయినా అప్పుడు నా పరిస్థితి ఏంది? ఇంకే ఇట్లనే వెతుకుతూ ఉండాలి ఇక లైఫ్ లాంగ్. ఈ రోజున్న పేషెన్స్ రేపు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్దీ పేషెన్స్ ఉండే శక్తి కూడా ఉండరు. ఎంతగానో ఇట్లా లైఫ్ కొట్లాడుతూనే ఉండాలి, ఎక్కడొక చాలా ఆగాలి కదా. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి అయినా కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయితే సెక్యూరిటీ జాబో, వాచ్మెనో ఏదో ఒకటి కూర్చొనే జాబ్ ఇవ్వగలుగుతాం. మేము ఒక 2 kg కూడా వెయిట్ లేపలేము. మాకు రిటైర్మెంట్ అయినప్పుడు మాకు అంటే మా పిల్లల్ని పోషించడానికి సెక్యూరిటీ ఏంది, గుడ్ విల్ ఏంది? ఇప్పటికీ ఏం లేదు. ఏం చేయాలి మరి, ఎలా బతకాలి? ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లో కడితే ఎవరు ఏమి ఇవ్వలేమని చెప్తారు, 18%. ఇప్పుడేమో అందరూ ఇస్తామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నా స్ట్రాటజీని చూసి ఇచ్చేది కాదు కదా, టాలెంట్ చూసి ఇవ్వాలి కదా. అందుకే నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు రేవంత్ సార్ గవర్నమెంట్ మాలాంటి అమ్మాయికి జాబ్ ఇచ్చాడు. అట్లా చాలా మంది ఉన్నారు టాలెంట్ ఉన్న వాళ్ళని, అందరిని ఎంకరేజ్ చేయండి. అప్రోచ్ అయ్యారా గవర్నమెంట్కి మీరు కూడా? ఇప్పుడు రీసెంట్లీ అంటే మొన్న పోతేనే, ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉందని నేను పోవట్లేదు. అప్రోచ్ కావాలి ఇంకా, అంటే వే కరెక్ట్ దొరకదు. సార్ బిజీ ఉన్నారు. 2-3 సార్లు నేను సెక్రటరీకి వెళ్ళాను కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఓకే, ఇక సార్ ఏమైనా చేస్తారని ఒప్పుతోనే బతుకుతున్నాను కలిసిన తర్వాత. ఎలా అంటే ఇంకా మీరు మూవీస్ లో కూడా ట్రై చేస్తున్నా అన్నారు కదా, మూవీస్ లో ఎలా ట్రై చేస్తున్నారు? మూవీస్ అంటే ఇట్లానే చాలా ఎక్కడన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నా డీటెయిల్స్ పంపించడము అలా. నేనంటే షోస్ వల్ల చేస్తే కొద్దిగా నాలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మాలాంటి మీరు చెప్పినట్టు చాలామంది డిజేబుల్ పర్సన్స్ కానీ మనస్ఫూర్తంతో చాలా డిజేబుల్ ఉంటారు, మేము ఇది చెయ్యలేము అని. అందరికీ గుండె ధైర్యం ఉండదు. పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చినా కానీ కొంత మెయిన్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు. వాళ్ళని సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చి అరే నీకు ఏం కదా ఏమైనా అయితే నేను చూసుకుంటా అనేది. ఇప్పుడు నాకంటే నేను ఓన్గా సపోర్ట్ ఇచ్చి ఏం కదరా పోయి వాళ్ళందరూ కట్టినా. ఇప్పుడు ఎట్లా అంటే ఏనికి వెళ్తే కుక్కలు మురుగుతున్నట్టు మురిగినే బారి ఒక్కసారి గమ్యం చేరుకున్నాక వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ ఉద్దేశంతో నేను వెళ్తాను. కానీ అందరూ ఆ మనదంతో వెళ్ళాలని లేదు కదా, ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. మీరు మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మా దగ్గర ఉన్న ఇడెన్ టాలెంట్ బయటకు తీసి ఎంతోమందికి సాధారణ వ్యక్తులకి ఇన్స్పిరేషన్ కావచ్చు కదా. అవును. సో థ్యాంక్ యూ శివలాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే మీలాంటి వాళ్ళందరూ కూడాను స్వశక్తి మీద నిలబడాలి, స్వశక్తిగా ముందుకెళ్ళాలి, తమ శక్తి మీద నిలబడి ఎవరైతే అవహేళన చేశారో వాళ్ళందరికీ కూడాను ఒక సమాధానంగా, ఒక చెంపపెట్టుగా నిలవాలని కూడాను మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.